అందరికీ నమస్కారం. వెస్ట్ ఏషియాలో అంటే పశ్చిమాసియాలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెద్ద షాక్ వేవ్స్ పంపిస్తోంది. మరి దీని ఇంపాక్ట్ అది కూడా చాలా తీవ్రంగా ఫీలవుతున్న దేశాల్లో మన ఇండియా కూడా ఉంది. అసలు కదా, ఎక్కడో మిడిల్ ఈస్ట్లో గొడవ జరిగితే ఇండియాకెందుకు అంత టెన్షన్? మన ప్రయోజనాలకి ఇంత నష్టం ఎలా జరుగుతుంది? ఈ విషయాలనే మనం ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. సరే, దాని గురించి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. అసలు ఈ గొడవ ఎంత ఫాస్ట్గా, ఎంత పెద్ద స్కేల్లో స్టార్ట్ అయింది? ఆ తీవ్రత తెలిస్తేనే కదా దాని ఎఫెక్ట్ మనమీద ఎలా పడుతుందో ఒక అంచనాకి రాగలం. చూడండి, ఇది ఎంత త్వరగా జరిగిపోయిందంటే కొద్ది రోజుల గ్యాప్లోనే అంతా మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై అటాక్ చేశాయి. దానికి రివెంజ్గా ఇరాన్ కూడా ఊరుకోలేదు. వాళ్లు కూడా వెంటనే రియాక్ట్ అయ్యారు. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా యుద్ధ వాతావరణంలోకి వెళ్ళిపోయింది. ఈ దెబ్బకి గ్లోబల్ ట్రేడ్ మొత్తం అక్కడికక్కడే ఆగిపోయింది. ఈ ప్రమాదాన్ని మన ఇండియన్ ఆఫీసర్స్ వెంటనే పసిగట్టారు, ముఖ్యంగా సముద్రంలో. ఇది మామూలు అటాక్ కాదు, కొత్త రకం ముప్పులు ఎదురవుతున్నాయి. టార్గెట్ని వెతుక్కుంటూ వెళ్లి మరీ కొట్టే ఆయుధాలు, డ్రైవర్లు లేని పడవలు, ఇంకా జీపీఎస్ లాంటి సిగ్నల్స్ని జామ్ చేయడం, ఇలాంటి డేంజర్స్ గురించి షిప్పులకి అర్జెంట్గా వార్నింగ్స్ ఇచ్చారు. సముద్రంలో పరిస్థితి ఇలా ఉంటే ఈ గొడవ వల్ల అందరికంటే ఎక్కువగా ఎఫెక్ట్ అయింది మన ఇండియన్ సిటిజన్స్. ఓసారి ఈ నంబర్ చూడండి, దాదాపు 96 లక్షల మంది. అంతమంది భారతీయులు గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు, పనిచేస్తున్నారు. మరి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న మనవాళ్ల సేఫ్టీ ఇప్పుడు న్యూఢిల్లీకి ఒక పెద్ద ఛాలెంజ్. వాళ్లని కాపాడటమే గవర్నమెంట్కి ఫస్ట్ ప్రయారిటీగా మారింది. ఈ గందరగోళంలో చాలామంది ఇండియన్స్ చిక్కుకుపోయారు. సౌదీ అరేబియాలో ఉమ్రా యాత్రకి వెళ్లిన వేల మంది పిల్గ్రిమ్స్ ఒకవైపు, ఇరాన్లో చదువుకుంటున్న స్టూడెంట్స్ ఇంకోవైపు. అందరూ ఇరుక్కుపోయారు. సేఫ్టీ కోసం ఇరాన్లోని మన స్టూడెంట్స్ని వేరే చోటికి షిఫ్ట్ చేయాల్సొచ్చింది. ఇక ఎయిర్పోర్ట్స్ మూసేయడంతో ట్రావెలర్స్ పాట్లయితే చెప్పనక్కర్లేదు. అంతేకాదు, చాలా బాధాకరమైన విషయమేంటంటే ఈ గొడవలో ఒక ఇండియన్ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు. ఒమన్ తీరంలో వాళ్లు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్పై మిసైల్ దాడి జరిగింది. ఈ ఒక్క సంఘటనతో ఎక్కడో జరుగుతున్న యుద్ధం మన ఇంటిదాకా వచ్చేసింది అనే వాస్తవం తెలిసొచ్చింది. సరే, ఇది మనుషుల మీద పడిన ప్రభావం. ఇప్పుడు ఎకానమీ సంగతేంటో చూద్దాం. ఈ యుద్ధం వల్ల వస్తున్న ఎకనామిక్ షాక్ వేవ్స్ ఇండియాను ఎలా తాకుతున్నాయో చూస్తే ఇది కేవలం మనుషులకే కాదు, మన ఆర్థిక వ్యవస్థకి కూడా ఒక పెద్ద పరీక్షే. మన ఎనర్జీ సెక్యూరిటీ ఎంతలా దిగుమతులపై ఆధారపడి ఉందో చూడండి. మనకి కావాల్సిన ముడి చమురులో ఏకంగా 85% మనం బయటనుంచే కొంటున్నాం. అందుకే గల్ఫ్లో ఏ చిన్న గొడవ జరిగినా అది మన ఎకానమీ మీద డైరెక్ట్ అటాక్ లాంటిదే. మన ఆయిల్ సప్లైకి హార్మోజ్ జలసంధి అనేది ఒక లైఫ్ లైన్ లాంటిది. ఇప్పుడు ఆ లైఫ్ లైనే రిస్క్లో పడింది. ఈ గొడవ వల్ల షిప్పులు ఆ రూట్లో వెళ్లకుండా ఆఫ్రికా చుట్టూ తిరిగి వెళ్తున్నాయి. దీనివల్ల టైము, డబ్బు రెండూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. భయంతో దాదాపు 200కు పైగా ఆయిల్ ట్యాంకర్లు అక్కడే ఆగిపోయాయి. ఇక షిప్పింగ్ ఇన్సూరెన్స్ రేట్లయితే ఆకాశాన్ని తాకాయి. ఈ అనిశ్చితికి ఒక క్లియర్ ఎగ్జాంపుల్ ఇరాన్లో మనం డెవలప్ చేస్తున్న చాబహార్ పోర్ట్. ఇండియాకి ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. కానీ చూడండి, 2026-27 బడ్జెట్లో దీనికి కేటాయించిన ఫండ్స్ జీరో. ఒక్కసారిగా ఫండ్స్ ఆపేయడం ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్ ఏంటి అనే దానిపై పెద్ద క్వశ్చన్ మార్క్ పెట్టింది. సరే, ఇన్ని సమస్యలు ఒకేసారి వస్తే ఇండియా ఎలా రియాక్ట్ అవుతోంది? ఇప్పుడు మనం ఇండియా నడుస్తున్న డిప్లొమాటిక్ టైట్రోప్ వాక్ గురించి చూద్దాం. ఇది చాలా కాంప్లెక్స్, ఇంకా కొంచెం కాంట్రవర్షియల్ కూడా. చాలా ఏళ్లుగా మన ఫారిన్ పాలసీ ఏంటంటే స్ట్రాటజిక్ ఆటోనమీ. సింపుల్గా చెప్పాలంటే మిడిల్ ఈస్ట్లో ఒకరికొకరు పడని ఇరాన్, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, అమెరికా ఇలా అందరితోనూ మనం బ్యాలెన్స్డ్గా రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఎవరి గ్రూప్లోనూ చేరము. కానీ ఇప్పుడు ఇరాన్పై జరిగిన అటాక్స్ విషయంలో ఇండియా సైలెంట్గా ఉండటంతో ఒక సైడ్ తీసుకుంటోందా అనే విమర్శలు వస్తున్నాయి. రీసెంట్గా జరిగిన డిప్లొమాటిక్ కాల్స్ చూస్తే ఈ విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ప్రధాని మోదీ గల్ఫ్ దేశాల లీడర్స్తో, ఇజ్రాయెల్తో వరుసగా ఫోన్లో మాట్లాడారు. కానీ ఇరాన్తో మాత్రం పబ్లిక్గా ఎలాంటి సంప్రదింపులు జరపలేదు. ఈ సైలెన్స్ ఇప్పుడు చాలా ప్రశ్నలకి కారణమవుతోంది. గవర్నమెంట్ స్టాండ్పై వస్తున్న క్రిటిసిజం గురించి అపోజిషన్ లీడర్ సోనియాగాంధీ ఏమన్నారంటే, ఈ టైంలో సైలెంట్గా ఉండటమంటే న్యూట్రల్గా ఉన్నట్టు కాదు,
అది ఈ బాధ్యత నుంచి తప్పుకోవటమే. ఈ మాటలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న స్టాండు మన ట్రెడిషనల్ ఫారెన్ పాలసీకి వ్యతిరేకం అని వాదిస్తున్న వాళ్ల వాదనని చూపిస్తున్నాయి. సో ఫైనల్గా చూస్తే ఒక గ్లోబల్ పవర్గా ఎదగాలి అనుకుంటున్న మన ఆశయాలకి ఈ సంక్షోభం ఎంత పెద్ద టెస్ట్ పెడుతుందో అర్థం చేసుకోవాలి. ఈ క్రైసిస్ వల్ల ఇండియా ఇప్పుడు ఒకేసారి 4 పెద్ద ఛాలెంజెస్ని ఫేస్ చేస్తోంది. 1 వార్ జోన్లో ఉన్న కోటి మంది మన వాళ్ల సేఫ్టీ. 2 మనకు కీలకమైన ఎనర్జీ, ట్రేడ్ రూట్స్ని కాపాడుకోవడం. 3 చాబహార్ పోర్ట్ లాంటి మన స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ని కాపాడుకోవడం. ఇక 4ది ప్రపంచంలో మన డిప్లొమాటిక్ పలుకుబడి, మన క్రెడిబిలిటీ. ఇవన్నీ ఇప్పుడు పణంగా ఉన్నాయి. ఈ మొత్తం అనాలిసిస్ని ఒకే ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంతగా విడిపోయిన ఈ ప్రపంచంలో మనలా ఎదుగుతున్న ఒక పవర్కి న్యూట్రల్గా అంటే తటస్థంగా ఉండే ఆప్షన్ ఇంకా ఉందా? లేక తప్పనిసరిగా ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సిందేనా? ఈ ప్రశ్నకు దొరికే సమాధానమే మన ఫారెన్ పాలసీ ఫ్యూచర్ని డిసైడ్ చేయబోతోంది.